భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సర్వం జగన్నాథమయం అని అంటారు. అటువంటి పూరి జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? అద్భుతమైన స్వామి రథయాత్ర భక్తులనందరినీ పరవశింపజేసే ఒక గొప్ప ఉత్సవం. జగ్మోహన్ అని పిలువబడే ఆ గర్భగుడిలో రత్నపీఠం మీద 6 అడుగుల శ్వేతవర్ణంతో భాసించేటువంటి బలభద్రమూర్తి, 5 అడుగుల అసితవర్ణంతో భాసించేటువంటి శ్రీకృష్ణమూర్తి, 4 అడుగుల పసుపు వర్ణంతో ప్రకాశించేటువంటి సుభద్ర, వెనకాల సుదర్శన చక్రము, శ్రీదేవి, భూదేవి, సరస్వతి. ఈ 7 మూర్తులను సప్తరత్నపీఠం మీద కొలువు తీర్చి ఆషాఢ శుద్ధ పాడ్యమి కల్లా రథయాత్ర కోసం రథాలను సిద్ధం చేస్తారు. 44 అడుగుల ఎత్తులో బలభద్రుని యొక్క మూర్తి 14 చక్రాలతో ముందుకు సాగుతుంది. ఆ రథం మీద హలధ్వజం ఉంటుంది. తాళధ్వజ రథంగా ఆ రథాన్ని కీర్తిస్తారు. అనంతరం 16 చక్రాలతో 40 అడుగుల రథం మీద కృష్ణమూర్తి కొలువై గరుడ ధ్వజంతో అందరికీ కనువిందు చేస్తాడు. ఆ రథాన్ని నందిఘోష అంటారు. 43 అడుగుల ఎత్తుతో రథం మీద సుభద్రాదేవి పద్మధ్వజంతో అందరికీ ఆనందాన్ని అందిస్తుంది. ఇలా దర్పదళన అని పిలువబడే రథం మీద ఈ ముగ్గురు వారి పుట్టింటికి బయలుదేరుతారు. 9 రోజులు జరిగే అద్భుతమైన ఈ ఉత్సవంలో 2.5 కిలోమీటర్లు తాడుతో భక్తులంతా తమ ఇష్ట దైవాన్ని ప్రతినిత్యము కొలుచుకునేటువంటి ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి చరిత్రను గుర్తిస్తూ కీర్తిస్తూ ముందుకు సాగుతారు. 2.5 కిలోమీటర్ల తరువాత అక్కడ కొలువు తీరుతారు. దాన్నే గుడించా మందిర్ అంటారు. 3 విధాలుగా దీన్ని పేర్కొంటారు. మొదటిది తొలి యాత్ర, అంటే ఆ మందిరం దాకా చేరుకునేటువంటి యాత్ర. 2.5 కిలోమీటర్లు అందరూ భగవన్నామాన్ని చెబుతూ సంకీర్తన చేస్తూ పరవశించిపోతూ తీసుకువెళ్తారు. అక్కడ 7 రోజులు ఈ 3 మూర్తులను ఉంచుతారు. అందరూ ప్రతినిత్యం ఆ స్వామిని కొలుచుకుంటూ ఆరాధిస్తూ తరించిపోతారు. అనంతరం తిరిగి ఆలయానికి ప్రారంభమవుతారు. అక్కడ 7 రోజులు ఉంచే ఉత్సవాన్ని అడప అంటారు. తిరిగి ఆలయం దాకా తీసుకువచ్చి అక్కడ 2 రోజులు అలానే ఉంచుతారు. ఆ తరువాత ఆభరణాలను అలంకరించి ఆ విగ్రహాలను గుడిలోకి తీసుకువెళ్తారు. ఇలా 9 రోజులు సాగే ఈ జగన్నాథ రథయాత్ర ప్రతి భక్తుణ్ణి పరవశింపజేసే అద్భుతమైన శోభాయాత్ర. ఆ స్వామి యొక్క కీర్తిని స్మరిస్తూ ధ్యానిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలనుకునే భక్తులంతా సమావేశమై తరించే ప్రయత్నం చేస్తారు. ఆషాఢ శుద్ధ విధియ నాడు ప్రారంభింపిన ఈ యాత్ర త్రయోదశితో ముగుస్తుంది. ఈ 9 రోజుల పయనం అందరికీ కనుల పండువను చేసే ఉత్సవం. స్మరిద్దాం,
తరిద్దాం. గురువుగారు, సంగీతం ద్వారా శారీరక మానసిక రుగ్మతలను నయం చేయొచ్చని చెప్తారు. దీనికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అన్నది ఆర్యోక్తి. శిశువులు, పశువులు, పాములు కూడా గానాన్ని విని పరవశించిపోతూ ఉంటాయి. సంతోషమే సగము బలము. నీ అనారోగ్యానికి కారణం నీ విచారమే. నోబడీ కెన్ హర్ట్ యూ అదర్ దెన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తప్ప ఇంకెవ్వరూ బాధించలేరు. వైరి ఎవ్వరు చిత్తము వైరిగాక అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుతో. ఇన్ని ఉదాహరణలను ఎందుకు తెలియజేస్తున్నాను అంటే, ఎప్పుడైతే మనస్సు సంతోషంతో ఆనందంతో పరవశించిపోతూ ఉంటుందో అప్పుడు నిన్ను నువ్వు మరిచిపోతావు. నీలో ఉన్న రోగాలన్నీ అంతర్ధానమవుతాయి. తల్లి కడుపులో ఉన్నప్పుడే బిడ్డ తల్లితో ట్యూన్ అవుతాడు. జన్మించిన తరువాత ఆ తల్లి పాడేటువంటి సంగీతంతో పరవశించిపోతాడు. దీనికి కారణం పెంటాటోనిక్ మ్యూజిక్ అని వైద్య విజ్ఞానం తెలియజేస్తాం. అంటే ఈ ఫ్రీక్వెన్సీలో వచ్చేటువంటి తరంగాలు తల్లికి బిడ్డకు మధ్య ఒక అద్భుతమైనటువంటి అనుబంధాన్ని క్రియేట్ చేస్తాయి. ఇలా చిన్నతనంలోనే తల్లి జోటపాటతో ట్యూన్ అయినటువంటి అతని మస్తిష్కము అనంతరం అలాంటి అద్భుతమైనటువంటి సంగీతం ఎక్కడ కనపడ్డా దానికి ప్రతిస్పందిస్తుంది. మనకు దంతవైద్యశాలలలో ఎలివేటర్ మ్యూజిక్ అని నొప్పి తగ్గించటం కోసం అలాంటి సంగీతాన్ని వినిపిస్తారు. చిత్త వైకల్యాన్ని దూరం చేయటం కోసం సంగీతం ఒక సాధనగా చెప్పబడుతోంది. గాయాలను నయం చేయటం కోసం సంగీతాన్ని సాధనంగా ఎంచుకుంటూ ఉంటారు. ఇలా మనము సంతోషంతో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఏదో గీతాన్ని ఆలపిస్తూ ఉంటాం. అలా సంగీతంతో మానవ జీవనం అనుసంధానమై ఉన్నది కనుకనే సంగీతంతో వ్యాధులు నయము చేయవచ్చు అని ఈనాడు ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటుంది. కేవలం వ్యాధులే కాదు, తాన్సేను వర్షాన్ని కురిపించాలన్నప్పుడు మేఘమల్హరి రాగాన్ని ఆలపించాడు. దీపాలను ప్రజ్వరింపజేయాలి అనుకున్నప్పుడు దీపక్ రాగాన్ని ఆలపించాడు. ఏనుగులను మచ్చిక చేసుకోవాలనుకున్నప్పుడు సంగీతాన్ని వినిపించాడు. ఇలా ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ ప్రతిస్పందించేది సంగీతానికి. అలాంటి సంగీతాన్ని ఉపాసన చేసి ఎందరో ముక్తిని పొందారు. త్యాగయ్య, అన్నమయ్య, ఇలా ఎందరో సంగీతం ఆధారంగా జీవితాన్ని ముక్తి పథంలో ముందుకు నడిపించగలిగినప్పుడు భౌతికమైన రోగాలను పోగొట్టుకోవటం అసలు చర్చనీయాంశమే కాదు. గురువుగారికి మరో సందేహం. కొత్తగా వాహనాలని కొనుగోలు చేసినప్పుడు ఆలయానికి తీసుకెళ్ళి పూజ చేసి ఆ వాహనానికి నిమ్మకాయల దండని అలంకరిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? సామాన్యంగా వాహన పూజ ఆంజనేయ ఆలయాల ముందు చేస్తారు. కారణం ఏమిటి అంటే, జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఎర్రటి వర్ణం మీద ఆసక్తి ఉన్నవాడు కుజుడు. అంగారక గ్రహం మీదకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అంతా ఎర్రగా ఉందని వ్యోమగాములు తెలియజేశారు. ప్రమాదానికి సంకేతం కూడా కుజుడే. మంగళవారం నాడు క్షురకర్మ చేయించుకోకూడదు అని చెప్పటంలో అంతరార్థం కూడా రక్తం ఎర్రగా ఉంటుంది కనుక, రక్తం అంటే కుజుడికి ఆసక్తి కనుక, మంగళవారానికి కుజుడు అధిపతి కనుక అలాంటి పని చేయవద్దు అని తెలియజేశారు. ఇక ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అంటే కుజగ్రహానికి అధిపతి ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయలు, మిరపకాయలు, ఎర్ర మిరపకాయలు స్వామికి నివేదన చేసి అనంతరం ఆ నిమ్మకాయలను కారు కింద పెట్టి దాని మీద నడిపిస్తారు. గుత్తిగా కట్టి
అలంకరిస్తారు. కారణం ఏమిటి అంటే పులుపు శుక్రగ్రహానికి చిహ్నం, ఎరుపు రవిగ్రహానికి చిహ్నం. శుక్రుడు సుఖకారకుడు, రవి అధికారాన్ని ప్రసాదించేటువంటి లక్షణం కలిగినవాడు. వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాహన చోదకుడిని సుఖవంతమైనటువంటి ప్రయాణానికి అంకురార్పణ చెయ్యాలి అన్న భావనతో నిమ్మకాయలను, చేసే ప్రయాణం అధికారానికి ఉన్నత స్థానానికి కారణం కావాలన్న ఆలోచనతో రవిగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటం కోసం ఎర్రటి మిరపకాయలను దండగా గుచ్చి వాహనానికి అలంకరిస్తారు. తద్వారా ఆ గ్రహాల ప్రభావం మనకు అనుకూలంగా ఉంటుంది. కుజుడి వల్ల వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి ఆంజనేయ స్వామి రక్షిస్తాడు. ఆయన కృపా కటాక్ష వీక్షణంతో ఆయనకు నివేదన చేసిన పదార్థాలు మనకు సౌఖ్యాన్ని కలగజేస్తాయి అన్నది ఇలా వాహన పూజ చేయటంలోని ఆంతర్యం. అలానే మనం దసరా రోజుల్లో ఆయుధ పూజ చేస్తాం. దుర్గాదేవి కూడా అద్భుతమైన శూరత్వానికి, నీకు విజయాన్ని ప్రసాదించే తత్వానికి నిదర్శనం. ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి గ్రహముల ప్రభావం మనకు సానుకూలంగా ఉండటం కోసం చేసేటువంటి ప్రక్రియ. గురువుగారు, క్షేత్రం అంటే ఏమిటి? మన భారతీయ జీవన విధానంలో ఈ క్షేత్ర దర్శనానికి అంత ప్రాధాన్యత ఉండటానికి కారణం ఏమిటి? క్షేత్రం అంటే సాధారణ అర్థము పొలము అని. క్షేత్రము అంటే మానవ దేహం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే అంటూ 13వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం క్షేత్రయజ్ఞ విభాగ యుగంలో శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు. ఈ క్షేత్రము తన యొక్క లక్ష్యాన్ని సార్థకం చేసుకోవాలి అంటే పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. పుణ్యక్షేత్రాన్ని కూడా క్షేత్ర దర్శనంగా మనం భావిస్తాం. ఎందుకు క్షేత్ర దర్శనానికి అత్యంత ప్రాధాన్యత అంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ఐహిత్యము, స్థల పురాణము మనకు చెబుతూ ఉంటారు. అక్కడ ఒక మహర్షి దీర్ఘకాలం తపస్సు చేసిన కారణంగా పరమాత్మ వ్యక్తుడవుతాడు. శృంగేరిలో ప్రసవిస్తున్న కప్పకు పాము తన పడగతో నీడను అందించి దాని ప్రసవానికి సహాయం చేసింది. విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి జీవులు కూడా సానుకూల దృక్పథంతో జీవితాన్ని కొనసాగించడానికి కారణం అక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేయటమే. ఇలా ఒక క్షేత్రంలో ఋషి తపశ్శక్తి, ఆ తపశ్శక్తి కారణంగా ఆవిర్భవించినటువంటి భగవంతుడి యొక్క దైవీ శక్తి రెండు మిళితమై ఉన్న కారణాన ఆ క్షేత్ర దర్శనము ప్రతి వారిలో ఉన్నటువంటి వాసనా దోషాలను దూరం చేసి జీవనాన్ని సరైన దిశలో ముందుకు నడిపిస్తాయి. ఇలా క్షేత్ర దర్శనం వల్ల సంచిత పాపాన్ని ప్రక్షాళన చేసుకొని ఆధ్యాత్మికత వైపు జీవితాన్ని కొనసాగించాలన్న లక్ష్యంతోనే ప్రతి భారతీయుడు తప్పనిసరిగా పుణ్యక్షేత్ర దర్శనం కోసం వేచి చూస్తూ ఉంటాడు. పూర్వజన్మ సుకృతం ద్వారా మాత్రమే ఆ కోరిక ఫలిస్తుంది అని ప్రతి భారతీయుడి విశ్వాసం. ఇలా క్షేత్ర దర్శనానికి భారతీయ జీవన విధానంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నది. గురువుగారు, సంకీర్తనం అంటే ఏమిటి? ఈ సంకీర్తనం చేసే విధానం ఏమిటి? భగవంతుడి కీర్తిని భోగించటమే సంకీర్తనం. సంకీర్త్యమానః శీఘ్రమేవ ఆవిర్భావం భక్తాన్ అని నారద భక్తి సూత్రాలలో 80వ సూత్రం తెలియజేస్తుంది. ఎవరైతే భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారో వారి కళ్ళ ముందు భగవంతుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు. కనుక భగవద్ కీర్తనం అనేది ప్రతినిత్యము చేయాలి. సాక్షాత్తు పరమాత్మయే యత్ర మమ సంకీర్తనం భవతి తత్ర తిష్ఠామి, ఎక్కడైతే నా సంకీర్తన జరుగుతూ ఉంటుందో
అక్కడ నేను తిష్ట వేసుకొని ఉంటాను అని తెలియజేశారు. ఇలా ప్రతి జీవుడు చేసుకున్నటువంటి కర్మల ఫలితాన్ని క్షయం చేసుకోవాలి అంటే సంకీర్తనను మించినటువంటి మార్గం లేదు. శ్రవణం కీర్తనం విష్ణోహం, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకాలైన భక్తి విధానాలను ప్రహ్లాదుడు 7వ స్కంధంలో తెలియజేస్తాడు. అలా కీర్తన చేసేటప్పుడు మనం ఉచ్చరించే పదాలలో ఏవైనా అపశబ్దాలు వస్తే ఎలా, తప్పులు వస్తే ఎలా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అపశబ్దంబులు గూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము చేయుగవునా, హరిన్ చింతించుచున్ పాడుచున్ జపములు చేయుచు వీనులన్ విడుచు అశ్రాంతంబు చింతించుచున్ తపసులు సాధులు ధన్యులౌ దుర్గదా తత్వజ్ఞ చింతింపుబా అంటాడు వ్యాసుడుతో నారదుడు భాగవతం. మనము భగవన్నామాన్ని ఉచ్చరించేటప్పుడు ఆ రూపం హృదయంలో ఉంటే చాలు, నోటి నుంచి ఏదైనా తప్పొస్తుందో అన్న భయాన్ని పక్కకు పెడితే మనం కనుక సంకీర్తన చేయగలిగితే అది అన్ని దోషాల నుంచి నిన్ను రక్షిస్తుంది. అందుకే సంకీర్తనకు మనం అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అలా 32,000 సంకీర్తనలను రచించినటువంటి అన్నమయ్య వెంకటేశ్వర సాయుధ్యాన్ని పొందాడు. త్యాగయ్య రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు. సంకీర్తన చేస్తూ సజ్జన సాంగత్యంతో మన జీవితాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, లక్ష్మీదేవి స్థిరంగా ఎప్పుడూ ఒక చోట ఉండదు. అటువంటి లక్ష్మీదేవి ఇంట్లోని స్థిరంగా నిలవాలంటే ఏం చేయాలంటారు? లక్ష్మీదేవిని చంచల అంటారు. ఎందుకు? ఆ ప్రశ్నకు సమాధానం నారాయణీయంలో నారాయణ భట్టతిరి చెప్పాడు. తత్తాధృక్మధురాత్మకం తవ వపు సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యపి తేనాస్యావత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞతా ప్రేమ స్థైర్యమయాద చాపలబలాత్ చాపల్యవర్తోదభూత్. ఈ శ్లోకం అర్థం ఏమిటి అంటే, లక్ష్మీదేవి నిరంతరము అద్భుతమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ పరవశించిపోతూ ఉంటుంది. అలా పరవశించిపోతున్న లక్ష్మీదేవిని భక్తుడు ఆహ్వానం చేస్తాడు. లక్ష్మీ అష్టోత్తరం చేశాడు అనుకోండి, వెంటనే అరే భక్తుడు నన్ను పిలుస్తున్నాడు అన్న ఆలోచనతో భక్తుడి దగ్గరికి వస్తుంది. కానీ ఇక్కడికి రాగానే తద్రూపమానోజ్ఞత ప్రేమస్థైర్యమయాద చాపల బలాత్ చాపల్యవార్తోదభూ, భర్త గుర్తుకొచ్చి అంత అద్భుతమైన దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతినిత్యము చూసుకునే అదృష్టాన్ని కోల్పోతున్నానే అన్న భావనతో తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తుంది. ఇలా భక్తుడి దగ్గర ఉండలేక, భగవంతుడి దగ్గర ఉండలేక నిరంతరము సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెను చంచల అన్నారు. మరి ఇలా లక్ష్మీదేవి చంచలగా ఉంటే మా అదృష్టం ఎలా పండుతుంది? నిరంతరము మా దగ్గరే ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే దానికి సమాధానం కూడా లక్ష్మీస్తావకరామణీయక హుతైవేయం పరేష్వస్థిరేత్ అస్మిన్ అన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏత్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదరా. అంటే లక్ష్మీదేవి దేనికి పరవశిస్తుంది అంటే శ్రీమన్నారాయణుడి యొక్క ధ్యానము, సంకీర్తన, గుణగణముల యొక్క ఉచ్చారణ. ఎవరైతే ఇవి ప్రతినిత్యము చేస్తూ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ వెంకటేశ్వర నామాలో, విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ప్రభు అంటూ విష్ణు సహస్రనామాలో, లేదా భాగవతంలో ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి రూప వర్ణనను చేసినటువంటి ఘట్టాలో చదువుతూ ఉంటే ఆమె భర్తను మరిచిపోయి ఆయన చరిత్రను వింటూ నీ దగ్గరే ఉంటుందయా. కాబట్టి లక్ష్మీదేవిని ఎప్పుడూ నీ ఇంటిలోనే ఉంచుకోవాలని నువ్వు భావిస్తే విష్ణువు యొక్క స్మరణ చెయ్యి, ఆ నారాయణుడి యొక్క ధ్యానం చెయ్యి, నిరంతరము ఆయననే కీర్తిస్తూ నీ జీవితాన్ని ధన్యం చేసుకో. అప్పుడు లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణుడు ఇద్దరూ నీ దగ్గరే ఉంటారు. ఎందుకంటే
తనను గొంతెత్తి పిలిచిన వాడి కంటి ఎదుట మరుక్షణం అవతరించేటువంటి లక్షణం కలిగిన వాడు విష్ణుమూర్తి. వైకుంఠంలో ఉన్న ఆ లక్ష్మీనారాయణులను ఇద్దరిని నీ ఇంటిలోకి ఆహ్వానించాలి అని నువ్వు అనుకుంటే నిరంతరము భగవన్నామ స్మరణ చెయ్యి, నీ కోరిక తీరుతుంది, నీ పంట పండుతుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నువ్వు వర్ధిల్లగలుగుతావు అని చెప్పటమే ఈ శ్లోకముల యొక్క అంతరార్థం. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే శ్రీమన్నారాయణుని కీర్తించాలి. అదే సులభమైన మార్గం. లక్ష్మీనారాయణుల కటాక్షం నీకు పుష్కలంగా లభించి నీ జీవితం అద్భుతంగా మారుతుంది. గురువుగారు, న్యాయ సంవిధానంలో ఘణాక్షర న్యాయం అంటే ఏమిటి? ఇది ఏ సందర్భంలో వర్తిస్తుంది? ఘణ అంటే ఒక కీటకం, అక్షర అంటే అక్షరం. ఈ ఘణ అనేటువంటి కీటకము చెట్టు మీద నిరంతరము అలా తాడన్నం చేయటం వల్ల అక్కడ ఒక గీత ఏర్పడుతుంది. తర్వాత అది అందంగా మారుతుంది. నిజానికి ఒక అందమైన బొమ్మను చిత్రీకరించాలన్న ఆలోచన ఆ కీటకానికి లేదు. కానీ అలా చేయటం వల్ల తనకు తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని అక్కడ గీసింది. ఇలా భగవత్ ప్రేరణతో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మత జడం. ప్రతి ఒక్కరూ అనుకుంటారు అన్నీ తన ప్రయోజకత్వంతోనే నెరవేరుతున్నాయని. ప్రతి కార్యక్రమాన్ని చేసేవాడు ఆ భగవంతుడే. కె విశ్వనాథ్ గారు శంకరాభరణం అనే సినిమా తీశారు. దానిలో నాయకుడు మాణిక్య వీణాముపలాలయంతిమని అమ్మవారిని కీర్తిస్తూ ఉంటారు. అప్పుడు గోవు తన పృష్ఠభాగాన్ని గోశాలలో చూపిస్తూ ఉంటుంది. కొందరు ఆయనను ప్రశ్నించారు, ఎంత అద్భుతమైన దృశ్యం పెట్టారండి, అక్కడ భగవన్నామం జరుగుతుండేటప్పుడు ఆ భగవన్నామానికి అనుకూలంగా గోవు పృష్ఠాన్ని చూపించారు, మీ ఆలోచన అద్భుతము. అంటే ఇదేది నేను కావాలని చెయ్యలేదు, ఇది ఘణాక్షర న్యాయము. ఒక కీటకం ఏ విధంగానైతే తనకు తెలియకుండానే అందమైన చిత్రాన్ని చెట్టు మీద గీస్తుందో అలానే నాకు తెలియకుండానే ఇది జరిగింది. మేడం క్యూరీ రేడియేషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అది అనుకొని చేసింది కాదు. అన్ని ఇన్వెన్షన్స్ చాలా మటుకు యాక్సిడెంట్సే అని విజ్ఞానం కూడా తెలియజేస్తుంది. ఈ దృష్టాంతాలన్నీ మనకు తెలియజేసే సత్యం ఒక్కటే, భగవంతుడు సంకల్పించుకోవాలి. మన ప్రయత్నం కేవలము భగవంతుణ్ణి ఆలోచిస్తూ మనం కొనసాగించేటువంటి సాధన మాత్రమే. అందుకే రామానుజన్ అంటాడు, ఎవ్రీ ఈక్వేషన్ విచ్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ యూజ్లెస్. ఎంత పెద్ద లెక్క అయినా, ఎంత పెద్ద సిద్ధాంతమైనా భగవంతుడికి అన్వయిస్తూ మనం ఆవిష్కరించలేకపోతే ఆ సిద్ధాంతం వృథా. ఇలా ప్రతి వారి జీవనంలో అద్భుతమైనటువంటి శక్తిని ఆవిష్కరించేటువంటి తత్వము కేవలం భగవంతుడి దగ్గర మాత్రమే ఉన్నది. మనం చేసే పనులన్నీ కేవలం ప్రయత్నాలే, సాధనలో ఒక భాగం మాత్రమే అన్న ఆలోచనతో జీవితాన్ని గడపగలిగినట్టయితే జీవితం సార్థకమవుతుంది, సాధన సత్ఫలితాలను ఇస్తుంది. ఒక వ్యక్తి రైలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రైలు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వచ్చిన ప్రయాణికులంతా తామతో పాటు తెచ్చుకున్న భారాన్నంతా పైన పెడుతున్నారు. ఈ వ్యక్తి మాత్రం తన నెత్తిన పెట్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమయ్యా, ఎందుకని ఈ విధంగా నీ భారాన్ని నెత్తి మీద పెట్టుకున్నావు, పైన పెట్టవచ్చు కదా అంటే అతను అన్నాడు, రైలు ఇంతమంది ప్రయాణికులను వారి భారాన్ని మోస్తోంది, నా భారం కూడా ఈ ట్రైన్కు భారం కాకూడదని నేను మోస్తున్నాను అని సమాధానం చెప్పాడు. ఇది ఎంత హాస్యాస్పదమో. చేస్తున్న పనులన్నీ మనమే చేస్తున్నామన్న భావనతో కర్తృత్వాన్ని మనం స్వీకరించడం కూడా అంతే హాస్యాస్పదం. కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే స్వంగోస్త్వ కర్మణి. కర్మ చేయటం మాత్రమే నీ లక్షణము, మనకు అంతమటుకు మాత్రమే అధికారం అవుతుంది. ఫలాన్ని అందించేవాడు ఆ భగవంతుడు. భగవంతుడు ఫలాన్ని
అందించేటప్పుడు ఫలం మీద మనం ఆపేక్ష పెట్టుకోనప్పుడు మనం ఎందుకు కర్మ చెయ్యాలి అన్న భావన కూడా ఉండకూడదు. మన ధర్మం కాబట్టి మనం కర్మాచరణ చెయ్యాలి అన్న ఆలోచనతో ఎవరైతే కర్మయోగాన్ని పాటిస్తారో వారు కర్మయోగులుగా కీర్తింపబడతారు. ఈ సత్యాన్ని తెలియజేసేదే క్షణాక్షర న్యాయం. కీటకం లాంటి మనం చేస్తున్న పనులన్నీ తెలియకుండా భగవత్ కృపతో చేసే పనులే అన్న భావనతో జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.